దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు మనందరం దేవుడు మనతో మాట్లాడగలిగేటట్లుగా వ్యక్తిగతంగా నాతో మాట్లాడు ప్రభువా, సూటిగా మాట్లాడు ప్రభువా అని దేవుడు మనతో ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడగలిగేటట్లుగా ఆ స్క్రీన్స్ మీద వస్తున్న మాటలు అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. లెట్స్ ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం. ఇది నా జీవిత స్థితిని, నా సామర్థ్యములను తెలియచేయనది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము బోధించబడుదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును, స్వీకరించు హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదునుగాక. యేసు నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఒక గొప్ప తండ్రిని, అలాగే ఆ గొప్ప తండ్రికి ఉన్న గొప్ప సంతతిని ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్స్ నుండి రాజులు రెండవ గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం 23వ వచనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనం 23వ వచనం చదువుకుందాం. 15వ వచనం చదువుతున్నాను. అచ్చట నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతనిని అడుగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను. గనుక యెహూ తన రథము మీద అతనిని ఎక్కించుకొనెను. 23వ వచనం చదువుతున్నాను. యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యెహూ, యెహోవా భక్తులలో ఒక్కరినైనను ఇచ్చట మీ యొద్ద నుండనియ్యక బయలునకు మ్రొక్కువారు మాత్రమే ఉండునట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను. ప్రియులారా, ఇక్కడ ఒక గొప్ప తండ్రి పేరు ప్రస్తావించబడింది. ఆ తండ్రికి ఉన్న సంతతిని గురించి కూడా ప్రస్తావించబడింది. ఈ తండ్రిని గురించి, ఈ సంతతిని గురించి ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయంలో ఇంకా విపులముగా మనకు బోధపరచబడింది. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో, ఆ ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో ఉన్న విషయాలు అవసరతను బట్టి ఆయా సమయాల్లో మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాల్లో యెహోనాదాబు అనే భక్తుని గురించి రాయబడింది. ఆ యెహోనాదాబు సంతతి రేకాబీయులు. ఆ రేకాబీయులకు పితరుడు యెహోనాదాబు అనే విషయం అక్కడ దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. యెహోనాదాబు సంతతి రేకాబీయులు అనే విషయం అక్కడ దేవుని వాక్యంలో కనపడుతుంది. ఇంకా ఈ రేకాబీయుల గురించి మనం గమనిస్తే రేకాబీయులకు మూల పురుషుడు రేకాబు అనే వ్యక్తి. వీళ్ళు కెనీయులు అనే జాతి వారు. ఇశ్రాయేలీలతో వీరికి సంబంధం ఎలా కలిగిందంటే, మోషే వివాహ సంబంధంతో ఇశ్రాయేలీలకు ఈ కెనీయులతో సంబంధం ఏర్పడింది. కనుక ఈ కెనీయులలో నుండి కెనీయుల జాతి వారైన రేకాబు సంతతి వారు, రేకాబు సంతానము, ఆ సంతానానికి సంతానం, ఆ సంతానానికి సంతానం, అలాగూ రేకాబు నుంచి వచ్చిన వాడు యెహోనాదాబు. ఆ యెహోనాదాబు ఈ రేకాబీయులందరికీ కూడా పితరుడుగా ఎంచబడ్డాడు. ఇక్కడ గమనించాలి, రేకాబీయులకు రేకాబు మూల పురుషుడు అయినప్పటికీ కూడా రేకాబీయులకు పితరుడుగా ఎంచబడిన వాడు యెహోనాదాబే. యెహోనాదాబు జీవిత స్థితిని బట్టి, యెహోనాదాబు ఆ రేకాబీయులకు విడిచిపెట్టిన గొప్ప మాదిరిని బట్టి, ఇంకొక మాటలో చెప్పాలంటే యెహోనాదాబు రేకాబీయులకు విడిచిపెట్టిన లెగసీని బట్టి
యెహోనాదాబే రేకాబీయులకు పితరుడుగా ఎంచబడ్డాడు. రేకాబు మూల పురుషుడు, యెహోనాదాబు ఆ సంతతికి పితరుడుగా ఎంచబడ్డాడు. ఇక్కడ యెహోనాదాబులో ఒక గొప్ప తండ్రిని చూడగలం, అలాగే రేకాబీయులలో ఒక గొప్ప సంతానాన్ని కూడా చూడగలం. ఈ దినాన్ని యెహోనాదాబుని గురించి ధ్యానం చేయబోతున్నాం. యెహోనాదాబు సంతతిగా ఎంచబడుతున్న రేకాబీయుల గురించి కూడా ధ్యానం చేయబోతున్నాం. ఈ విషయాలు గమనించాలి. గొప్ప తండ్రిగా యెహోనాదాబును, గొప్ప సంతతిగా రేకాబీయులను గురించి ధ్యానం చేయబోతున్నాం. ఈ యెహోనాదాబు అనే మాటకు, అనే పేరుకు యెహోవా దయగలవాడు, యెహోవా ధారాళముగా ఇచ్చువాడు అనే అర్థం. ఈ యెహోనాదాబు గురించి ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాల్లో రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో ఇశ్రాయేలు రాజు అయిన యెహోనాదాబును కనుగొని, ఆ మాటలు గమనించాలి. అక్కడ యెహోనాదాబును రాజు కనుగొని, ఆ యెహోనాదాబుతో రాజు మాట్లాడుతున్న స్థితిని మనం గమనించగలిగితే, యెహోనాదాబు చాలా ఆకర్షణీయమైన వాడు. నేను భౌతికంగా చెప్పడం లేదు. భౌతికంగా యెహోనాదాబు ఎలా ఉండేవాడో మనకి సమాచారం లేదు, కానీ యెహోనాదాబు జీవిత స్థితిని బట్టి బహు ఆకర్షణీయుడు. అందుకనే రాజు సహితము, రాజు అయిన యెహూ సహితము యెహోనాదాబు స్నేహాన్ని కోరిన వాడుగా కనబడుతున్నాడు. యెహోనాదాబు ఆ 10వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో బహు కోరదగిన వాడుగా కనిపిస్తున్నాడు. హీ లుక్స్ లైక్ ఏ డిజైరబుల్ మ్యాన్. కోరదగిన వాడుగా రాజే వచ్చి యెహోనాదాబు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న సంగతి అక్కడ 10వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. యెహూ రాజు అతనిని కనుగొని అనే మాట ఉంది. కనుగొనడం మాత్రమే కాదు, రాజు ఎదురుపడితే రాజుకు వందనములు చెప్పవలసింది యెహోనాదాబు. కానీ రాజే మొట్టమొదటిగా యెహోనాదాబును కుశల ప్రశ్నలు అడిగి అనే మాట అక్కడ మనం గమనించగలం. రాజు యెహోనాదాబును కుశల ప్రశ్నలు అడిగి ఇంకొక మాట అన్నాడు, నా ఎడల స్నేహభావం నీకున్నదా అని అడుగుతున్నాడు. అక్కడ అడిగిన మాటలు గమనిస్తే అక్కడ ఒక మాట అంటున్నాడు, నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అడుగుతున్నాడు. అంటే నీ ఎడల నాకు చాలా స్నేహభావం ఉంది, నీ ఎడల నాకు చాలా గౌరవప్రదమైన భావం ఉంది, నీ ఎడల నాకు చాలా అనుకూలమైన భావం ఉంది, కనుక నీ ఎడల నాకున్నట్లుగా అలాంటి అభిప్రాయమే నా ఎడల నీకు కూడా ఉన్నదా అని రాజు యెహోనాదాబును అడుగుతూ ఉండడం అది గమనించాలి. నా ఎడల స్నేహభావం ఉన్నదా అని రాజు అడగడం. అంత మాత్రమే కాదు, నా చేతిలో నీ చెయ్యి వేయమని చెప్పి, అంటే రాజే యెహోనాదాబు స్నేహాన్ని కోరుకుంటున్న స్థితి. ఈ యెహోనాదాబు జీవితం ఎంత ధన్యమైనదో ఒకసారి గమనించాలి. యెహూ అనే రాజు, ఇశ్రాయేలు రాజు యెహోనాదాబు స్నేహాన్ని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, యెహోనాదాబు రాజు చేతిలో చెయ్యి వేయగా ఆయన రథం, ఆ యెహూ రాజు యొక్క రథాన్ని ఆయన ఎక్కించుకొని, యెహోనాదాబుని ఎక్కించుకొని ఆయన వెళుతున్నట్లుగా ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. యెహోనాదాబు ఆ విధంగా చూస్తే హీ వాజ్ ఏ మ్యాన్ సో డిజైరబుల్, చాలా కోరదగిన వాడు. రాజే, ఇశ్రాయేలు దేశానికి రాజే ఆయనను కోరుకుంటున్నట్లుగా అలాంటి కోరదగిన జీవిత స్థితి కలిగిన వాడు ఈ రేకాబీయుల పితరుడైన యెహోనాదాబు. హీ వాజ్ సో ఎగ్జాంపులరీ ఇన్ హిజ్ లైఫ్ స్టైల్. హీ వాజ్ ఎ గ్రేట్ మోడల్ బిఫోర్ ద హోల్ కంట్రీ. రాజే అలా చేస్తున్నాడంటే దేశానికే ఒక గొప్ప మాదిరిగా ఉన్నవాడు ఆయన బ్రతికిన దినాల్లో ఈ యెహోనాదాబు. ఈ తండ్రిగా యెహోనాదాబును గురించి ఆలోచన చేస్తే, లేక ఆ రేకాబీయులకు పితరుడుగా యెహోనాదాబును గురించి ఆలోచన చేస్తే, వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ లెగసీ యెహోనాదాబ్ లెఫ్ట్ బిహైండ్ ఫర్ ద పీపుల్. ఎలాంటి మాదిరిని, ఎలాంటి అనుసరణీయమైన స్థితిని తన జీవితం నుంచి
తర్వాత సంతతి వారికి విడిచిపెట్టాడో. ప్రియులారా గమనించాలి, ప్రతి తండ్రి యెహోనాదాబులో నేర్చుకొనదగిన విషయం ఏమిటంటే, ప్రతి తండ్రులు చాలామంది ఈ మాటలు వింటూ ఉండొచ్చు. ప్రతి తండ్రి, ఒకవేళ మీ బిడ్డలు చిన్న బిడ్డలైనా లేక మీ బిడ్డలు ఎదిగిన బిడ్డలై పెద్దవారైనప్పటికీ కూడా గమనించాలి, ప్రతి తండ్రి యెహోనాదాబుని గురించి నేర్చుకోవలసింది ఏంటంటే, మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా మన లెగసీ, మనం విడిచిపెట్టిన అనుసరణీయమైన స్థితి మన వెనుక వారికి, ఒక తరానికి కాదు తరతరములకు అనుసరణీయమైన స్థితి మన జీవితం నుంచి మనం మన బిడ్డలకు, ఆ బిడ్డల బిడ్డలకు, ఆ బిడ్డల బిడ్డలకు, తరతరములకు అనుసరణీయమైన స్థితి మన జీవితాల నుంచి విడిచిపెట్టే అనుభవాన్ని యెహోనాదాబు తన జీవితంలో చూపిస్తున్నాడు. తండ్రిగా పితరుడిగా యెహోనాదాబు విడిచిపెట్టిన స్థితి. ఇర్మీయా గ్రంథంలోనికి వెళదాం. ఇప్పుడు ఇర్మీయా గ్రంథంలో 35వ అధ్యాయంలో జరుగుతున్నది ఏమిటంటే, అక్కడ యోధా వారికి దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలి అనుకుంటున్నాడు. యోధా వారికి దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలి అనుకుంటూ ఇర్మీయా భక్తునికి దేవుడు సూచించినది ఏమిటంటే, నీవు యెరూషలేము పట్టణములో ఉన్న దేవాలయములోనికి రేకాబీయులను పిలుచుకుని తీసుకుని రమ్మన్నాడు. ఆ రేకాబీయులను యెరూషలేము దేవాలయంలోనికి తీసుకుని వచ్చిన మీదట, యెరూషలేము దేవాలయంలో ఉన్న ఒకానొక గదిలోనికి ఈ రేకాబీయులను తీసుకుని వెళ్ళి సమృద్ధిగా వారికి ద్రాక్షరసమును అందించమన్నాడు. ఆ ద్రాక్షరసము పాత్రల నిండా నింపబడిన మీదట ఆ రేకాబీయులు ఆ గదిలోనికి పిలువబడి ఆహ్వానించబడి, ఆ తరువాత ఇర్మీయా చెబుతాడు ఆ రేకాబీయులతో, మీరు చక్కగా విందు చేయండి, ఇదిగో ఈ ద్రాక్షరసం మీ ముందు ఉంది, ఈ ద్రాక్షరసాన్ని మీరు సేవించండి, మీరు ఈ ద్రాక్షరసాన్ని సేవించి సంతోషించండి అని ఇర్మీయా ఆ రేకాబీయులకు తెలియచేశాడు. ఇదంతా కూడా దేవుడు యోధా వారికి ఒక పాఠం నేర్పించడానికి, యోధా వారికి ఒక బోధ చేయడానికి దేవుడు చేస్తున్న డెమాన్స్ట్రేషన్, ఒక దృష్టాంత రూపకమైన దేవుని చర్య ఇది. రేకాబీయులు అక్కడ దేవాలయంలోనికి పిలువబడ్డారు. వారికి ఇర్మీయా సమృద్ధిగా ద్రాక్షరసాన్ని సిద్ధం చేశాడు. ఆ ద్రాక్షరసమును సేవించమని ఇర్మీయా ఆ రేకాబీయులకు చెప్పాడు. ఇప్పుడు ఇర్మీయా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఆ 6వ వచనంలో ఆ రేకాబీయులు ఇప్పుడు యెహోనాదాబు జీవించి గొప్ప జీవితం జీవించి ఆయన మరణించిన తర్వాత ఎన్నో తరాల తర్వాత ఇప్పుడు జరుగుతున్న సంఘటన, ఇర్మీయా గ్రంథంలో జరుగుతున్న సంఘటన. ఎన్నో తరాల తర్వాత ఇప్పుడు ఆ రేకాబీయులకు ఆ ద్రాక్షరసం అందించబడింది. ఆ రేకాబీయులు ఇర్మీయాతో అంటున్నారు, ఇర్మీయా గ్రంథము 35వ అధ్యాయం 6వ వచనంలో, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడైనను ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము త్రాగము. ఆహా, దేవునికి స్తోత్రం. ఇది క్రైస్తవ సంఘానికే ఒక గొప్ప సవాలుతో కూడిన మాట. గమనించాలి, ఇట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్ బిఫోర్ ద చర్చ్. క్రైస్తవ సంఘానికే సవాలుతో కూడిన మాట. ఇప్పుడు ఆ సూచననిచ్చిన యెహోనాదాబు ఎప్పుడో మరణించాడు. ఆయన చాలా గొప్పవాడు, గొప్ప జీవితం జీవించాడు, ఆచరణీయమైన జీవితం జీవించాడు. ఎన్నో తరాలు గతించిపోయాయి. అన్ని తరాలు గతించిపోయిన తర్వాత కూడా ఆ రేకాబీయుల సంతతి వారు లేక యెహోనాదాబును పితరుడుగా ఎంచుతున్న ఆ సంతతి వారు ఆ ద్రాక్షరసం సేవించమని సమృద్ధిగా ఆ ద్రాక్షరసాన్ని అక్కడ ఉంచినప్పుడు ఇర్మీయాతో మాట్లాడుతున్నారు, మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడైనను ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము త్రాగము. ప్రియులారా, ఇది ఆ పితరుడైన యెహోనాదాబు విడిచిపెట్టిన అనుసరణీయమైన గొప్ప స్థితి. ద గ్రేట్ లెగసీ that was left behind by జెహోనాదాబ్. అంత గొప్ప స్థితి కలిగిన వాడిగా యెహోనాదాబు ఉన్నాడు. ఆ యెహోనాదాబు
ఆ సూచననిచ్చినట్లుగా. ఎలాంటి సూచన ఇచ్చాడంటే, ఈ ప్రజలు అందరూ కూడా దేవునికి, ఆ సంతతి వారు రేకాబీయులను అనబడు ఆ సంతతి వారు దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉండాలి అని. గమనించాలి, ద్రాక్షరసము త్రాగకూడదనే నియమం ఎవరికి ఉన్నదో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో లేవీయులకు ఆ సూచన ఉంది, ఆ నియమం ఉన్నది. లేవీయ కాండము 10వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దానిలో నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయాలి అని అక్కడ దేవుని వాక్యంలో దేవుడు మోషే ద్వారా ఆ ఇశ్రాయేలీయులకు, అహరోను సంతతి వారికి సూచించిన మాటలు అక్కడ కనిపిస్తున్నాయి. ప్రియులారా, గమనించాలి, దేవుని సన్నిధిలో యాజకులుగా ప్రతిష్ఠితులుగా ఉన్నవారు ఆచరించవలసిన ఆచారం అది, ప్రతిష్ఠితమైన జనముగా. ఇప్పుడు లేవీయులు యాజకులుగా ఉండేవారు, అది ఆచరించాలి, లేవీయులు ఆచరించాలి. కానీ ఇప్పుడు గమనించాలి, యెహోనాదాబు తన జీవిత స్థితిని బట్టి ఎవరికి ఈ ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ రేకాబీయుల సంతతి వారందరికీ. అది చాలా ఆశీర్వాదకరమైన స్థితి ప్రియులారా, గమనించాలి. ఈ రేకాబీయులందరికీ కూడా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిత స్థితిని సూచిస్తున్నాడు ఈ తండ్రి అయిన యెహోనాదాబు. ప్రియులారా, గమనించాలి, మన బిడ్డలకు దేవుని సన్నిధిలో అలాంటి ప్రతిష్ఠితమైన స్థితి. ప్రతి తండ్రి, ప్రతి తల్లి బిడ్డలు దేవుని కొరకు ప్రతిష్ఠితులుగా బ్రతకాలి అనే ఆలోచన, ఇది గొప్ప ఆలోచన ప్రియులారా, గమనించాలి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో అలాంటి స్థితి ఉంటే ఆ కుటుంబాలు ఆశీర్వాదకరమైన కుటుంబాలు, దేవునికి మహిమ తెచ్చే కుటుంబాలు. అంత మాత్రమే కాదు, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండే కుటుంబాలు. నిజముగా సంఘము ఈ దినాన్ని బలపడాలి అంటే, సంఘము ఆశీర్వదించబడాలంటే కుటుంబాలు ఆశీర్వదించబడాలి, కుటుంబాలు ప్రతిష్ఠితమైన కుటుంబాలుగా ఉండాలి. అలాంటి ప్రతిష్ఠితమైన కుటుంబాలుగా ఉండాలంటే మన బిడ్డలు ప్రతిష్ఠితులుగా బ్రతకాలి. అలా బ్రతకగలిగే సూచన మన జీవితాల నుంచి మన బిడ్డలకు అందించబడాలి. అలాంటి సూచన యెహోనాదాబు తన జీవితం ద్వారా అందిస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ హీ వాస్, వాట్ ఎ వండర్ఫుల్ లెగసీ జెహోనాదాబ్ లెఫ్ట్ బిహైండ్. ఎంత గొప్ప సూచన! తన బ్రతికి ఉన్న దినాల్లో కోరదగిన వాడుగా ఉన్నాడు. తను మరణించిన తరువాత కూడా తరతరములకు ఆయన అనుసరణీయమైన స్థితి అక్కడ దేవుని వాక్యంలో కనిపిస్తుంది. ఆ రేకాబీయులందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠితులుగా ఉండడానికి ఆ యెహోనాదాబుని గురించి అసలు ఈ మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఇర్మీయాతో మాట్లాడుతున్న ఈ రేకాబీయులు యెహోనాదాబుని ఎవరు చూస్తుండరు. కానీ వాళ్ళు ఎంత గొప్పగా చెబుతున్నారంటే, మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞను మేము స్వీకరించాం, మేము ద్రాక్షరసం త్రాగం. ప్రతిష్ఠితమైన స్థితి, పవిత్రమైన స్థితి మన కుటుంబాల్లో ప్రియులారా, గమనించాలి. తండ్రులైన వారు, ఈవెన్ తల్లులైన వారు, మన బిడ్డలు ప్రతిష్ఠితులుగా బ్రతకాలి, పవిత్రమైన వారుగా బ్రతకాలి, దేవుని సన్నిధిలో యోగ్యమైన వారుగా బ్రతకాలి, దేవుని సన్నిధిలో దేవునికి మహిమ తెచ్చేవారుగా బ్రతకాలి. మన కుటుంబాలు అలాంటి ప్రతిష్ఠిత కుటుంబాలుగా ఉండాలి. అది యెహోనాదాబు తన జీవితం నుంచి చూపిస్తున్నాడు. దట్ వాస్ ద వండర్ఫుల్ లెగసీ జెహోనాదాబ్ లెఫ్ట్ బిహైండ్. ఈ దినాన్ని క్రైస్తవ సంఘమా, ప్రతి కుటుంబం ప్రతిష్ఠితమైన కుటుంబంగా లేవాలి. ఇలాంటి ద్రాక్షరసము త్రాగకూడదనే నియమాన్ని నజీరులుగా ఉండేవారికి కూడా చూపించాడు దేవుడు. నజీరుని వ్రతము అది. సంసోను తల్లిదండ్రులకు దేవుని దూత సూచననిస్తూ నీకు కుమారుడు కలగబోతున్నాడు అని చెప్పి అతనికి ద్రాక్షరసము త్రాగనివ్వకూడదు. హి షుడెంట్ డ్రింక్ వైన్. ఎంత మాత్రం ద్రాక్షరసం త్రాగకూడదు. అలాగే బాప్తిస్మం ఇచ్చే యోహాను తల్లిదండ్రులకు కూడా ఆ సూచన దూత ఇచ్చినట్లుగా లోకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. నజీరులుగా ఉండువారు, నజీరుని వ్రతములో ఈ ద్రాక్షరసము త్రాగకూడదనే నియమం. అలాంటి గొప్ప నియమం ఒక వ్యక్తికి కాదు, లేక ఒక కుటుంబానికి కాదు, ద ఎంటైర్ ట్రైబ్,
గమనించాలి, రేకాబీయులు అనే ఆ జాతి అంతా, ఆ సంతతి వారంతా కూడా మేము ద్రాక్షరసం త్రాగము అని చెబుతున్న స్థితి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ తండ్రి నుంచి వచ్చింది. ఆ తండ్రి అనుసరణీయమైన స్థితి ఆ బిడ్డలకు యెహోనాదాబు అందించిన అనుభవాన్ని చూస్తున్నాం. అలాగే ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 7-10 వచనాలు చదివినట్లయితే, ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం 7వ వచనం చదువుతున్నాను. ఆ యెహోనాదాబు రేకాబు వంశస్థులకు చెప్పిన మాటలు ఇంకా చెబుతున్నారు. మరియు మీరు ఇళ్ళు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసించవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను. 10వ వచనంలో 35వ అధ్యాయం 10వ వచనం, గుడారములలోనే మేము నివసించుచున్నాము. ఆయన ఏమి ఆజ్ఞాపించాడు? ఇన్ని తరాల తరువాత వాళ్ళు ఏమనుసరిస్తున్నారు ఆలోచన చేస్తే అసలు అది మన ఊహకు అందని స్థితి. ఆయన చెప్పాడట, మీరు ఇల్లు కట్టుకొనకూడదు, మీరు గుడారముల్లోనే నివసించాలి. ఇల్లు కట్టుకొనకూడదు, గుడారముల్లోనే నివసించాలి. ఇట్ స్పీక్స్ అబౌట్ ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ దేర్ లైఫ్స్. దేవుని సన్నిధిలో మలచబడగలిగే లక్షణాన్ని సూచించేది గుడార నివాసములు. గమనించాలి. అంటే దేవుడు ఇక్కడ ఉండమంటే ఇక్కడ ఉంటాను, ఒకవేళ ఇక్కడి నుంచి లేచి ఇంకొక చోటకి వెళ్ళిపోమంటే దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను. దే వర్ నోమాడిక్ ఇన్ నేచర్, బట్ దే వర్ ఒబీడియంట్ ఇన్ దేర్ బిహేవియర్. వాళ్ళ జీవిత స్థితిని గమనిస్తే వాళ్ళు సంచార జీవులుగా కనిపిస్తున్నారు. సంచార జీవులుగా కనిపించడం మాత్రమే కాదు ప్రియులారా, గమనించాలి, దేవునికి ఆ దేవుని నియమాన్ని వారికి సూచించిన పితరుడు యెహోనాదాబుకు చాలా విధేయులుగా కనబడుతున్నారు వాళ్ళు. గమనించాలి, అక్కడ మేము ఇల్లు కట్టుకొనకుండా గుడారంలో నివసించమని సూచించాడు మా పితరుడని యెహోనాదాబు. మేము గుడారంలోనే నివసిస్తున్నాం. వీఆర్ సో ఫ్లెక్సిబుల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో మేము మలచబడగలిగే లక్షణం. దేవుడు ఎలా మలిస్తే అలా మలచబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి నియమాన్ని మా పితరుడగు యెహోనాదాబు సూచించాడు. వాట్ ఎ వండర్ఫుల్ లెగసీ ఇట్ వాస్. ఎంత గొప్ప అనుసరణీయమైన స్థితిని ఆ యెహోనాదాబు విడిచిపెట్టాడు. ఫ్లెక్సిబిలిటీ. దేవుని సన్నిధిలో ఆర్ వి రియల్లీ ఫ్లెక్సిబుల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిలో మలచబడగలిగే లక్షణాన్ని కలిగి ఉన్నామా? అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా గుడారం వేశాడు, అలాగే బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠము అబ్రహాము జీవితంలో సమర్పణకు సూచన, గుడారము మలచబడగలిగే లక్షణానికి సూచన. ప్రభువా, నీవు మలిస్తే ఎలా మలిస్తే అలా మలచబడతాను ప్రభువా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను ప్రభువా. అలాంటి మలచబడగలిగే లక్షణం ఇది. క్రొత్త నిబంధనలో పేతురు తన పత్రికలో చెప్పాడు. మనము పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మీరు పరదేశులు, యాత్రికులు. యు ఆర్ నాట్ పర్మనెంట్ హియర్. ఈ లోకంలో మీరు శాశ్వతంగా ఉండిపోయేవారు కాదు. మీరు పరదేశులు, యాత్రికులు. కనుక గుడారములలో నివసించు స్థితిని ఆ తండ్రి సూచించాడు. ప్రియులారా, గమనించాలి, తల్లిదండ్రులమైన మనం ఈ లోకంలో ఏమేమి సంపాదించుకోనమని మన బిడ్డలకు సూచిస్తున్నామో దానికంటే మించి పరలోకాన్ని సంపాదించుకోమని సూచించాలి. దేవుని సంపాదించుకోనమని, అన్నిటికంటే మించి దేవుని సంపాదించుకోవాలి. ఆ తర్వాతే వాళ్ళ విద్య అయినా, వాళ్ళ ఉద్యోగం అయినా, వాళ్ళ సంపాదన అయినా, వాళ్ళ ఇల్లు అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి. గమనించాలి, మొట్టమొదట దేవునిని సంపాదించుకోగలిగే స్థితి, మొట్టమొదట దేవుని సన్నిధిలో మలచబడగలిగే స్థితిని కలిగి ఉండే స్థితి. అలాంటి స్థితిని తల్లిదండ్రులైన వారు బిడ్డలకు సూచించగలగాలి. అలాంటి అనుసరణీయమైన స్థితిని వారి జీవితాల నుంచి బిడ్డలకు అందించువారుగా ఉండాలి. అలాంటి సూచన ఇక్కడ యెహోనాదాబు తల్లిదండ్రులకు
సూచిస్తున్నాడు. ఇల్లు కట్టుకోవద్దు, గుడారాల్లో నివసించమన్నాడు. మేము అలాగే నివసిస్తున్నాం వాళ్ళు చెప్పారు. అలాగే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 7వ వచనం మరలా చదివితే, ఆ 7వ వచనంలో ఇంకొక మాట చెప్పాడు. విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు అన్నాడు. చాలా ఖచ్చితంగా చెప్పాడు. హీ వాజ్ సో స్పెసిఫిక్ ఇన్ టెలింగ్ ఇట్. అది మీకు ఉండనే కూడదు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. లోకాశలు మీకు ఉండకూడదు. ప్రియులారా గమనించాలి, ఈ లోకంలో బ్రతకడానికి అవసరతలు ఉంటాయి, కానీ దేవుని కంటే మించి ఈ లోకాన్ని ఎక్కువగా ఆశించే స్థితి, దేవుని కంటే మించి ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించే స్థితి, దేవుని కంటే మించి నీవు దేనినైనా ఎక్కువగా ప్రేమించిన ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. లోకాశలు నీకు ఉండకూడదు. ఒకవేళ నీవు ద్రాక్ష తోటలు నాటితే ఆ ద్రాక్ష తోటలకు అటాచ్ అయిపోతావు. నువ్వు విత్తనాలు నాటితే ఆ విత్తనాలు నాటిన భూమితో నీవు అనుసంధానం అయిపోతావు. కనుక ఇట్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ యువర్ లైఫ్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ విత్ దిస్ వరల్డ్. ఈ లోకంతో నీకు ఎటు విధమైన బంధం ఉండకూడదు. దేవునితో బంధం ఉండాలి, పరలోకంతో బంధం ఉండాలి. యూ నీడ్ టు లివ్ లైక్ దాట్. అలాంటి సూచన, అలాంటి అనుసరణీయమైన స్థితి యెహోనాదాబు ఆ ఇశ్రాయేలీయులకు సూచించిన, ఆ రెకాబీయులకు సూచించిన అనుభవం చూస్తున్నాం. విత్తనములు విత్తవద్దు అని చెప్పాడు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో లోకాశలు లేకుండా ఉండమని అక్కడ ఆ పౌలు సూచిస్తాడు. మనం ఈ లోకమునికి ఏదియూ తేలేదు, దీనిలో నుండి ఏమియూ తీసుకొని పోలేము. లోకాశలు వద్దు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అయితే, లోకమునైనను లోకములో ఉన్నదానినైనను ప్రేమించకుడి అని చెబుతాడు యోహాను భక్తుడు అక్కడ. ప్రియులారా, ఈ దినాన్ని మన బిడ్డలకు అనేకమైనవి మనం ఇస్తున్నాం. ది బెస్ట్ ఎడ్యుకేషన్, ద బెస్ట్ క్లోదింగ్. వాళ్ళకి మనం ఏమిచ్చినా మన శక్తి మేరకు ది బెస్ట్ ఇస్తున్నాం. కానీ అంతకంటే మించి, అన్నిటికంటే మించిన ది బెస్ట్ దేవుడు పరలోకపు స్థితి. ఆ స్థితిని మనం అందించగలుగుతున్నామా? మన బిడ్డలను లోకంతో అటాచ్ అయ్యేటట్లుగా పెంచుతున్నామా, లేక దేవునితో అటాచ్ అయ్యేటట్లుగా, దేవుని ప్రేమకు, దేవునికి, పరలోక సంబంధమైన స్థితికి అటాచ్ అయ్యేటట్లుగా మనం పెంచుతున్నామా? దేవుని వాక్యం మాట్లాడుతుంది. అలాంటి సూచన యెహోనాదాబు తన జీవితం నుండి ఆ రెకాబీయులకు అందించిన స్థితి అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. యెహోనాదాబు పితరుడుగా ఆయన విడిచిపెట్టిన లెగసీ, మీరు ద్రాక్షరసం త్రాగకూడదు, వాళ్ళు త్రాగడం లేదు. ఇల్లు కట్టుకొనకూడదు, వాళ్ళు గుడారంలోనే నివసిస్తున్నారు. అన్ని తరముల నుండి ఇప్పటి వరకు కూడా గుడారాల్లోనే నివసిస్తున్నారు. మీరు విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోటలు నాటవద్దు, వాళ్ళు ఇంతవరకు అలాంటి పని చేయలేదు. వీళ్ళు హిస్టారికల్ ట్రెడిషన్స్ ఏం చెబుతున్నాయంటే, వీళ్ళు మెటల్ స్మిత్స్ అని, అంటే మెటల్స్తో పరికరాలు తయారు చేసే వృత్తి. ఆ మెటల్స్తో పరికరాలు చేసేవారు ఎక్కడ ఏ ప్రాంతంతోనూ అనుసంధానం లేక బంధాన్ని పెంచుకోనక్కర్లేదు. వాళ్ళ పనిముట్లు వాళ్ళు మూట కట్టుకుని మరలా ఏ ప్రాంతానికైనా వెళ్ళిపోగలరు, సంచార జీవులుగా ఉండగలరు. ఆ గుడారాలు తీసుకుంటారు, వారి పనిముట్లు వాళ్ళు తీసుకుంటారు, మరో ప్రాంతానికి వెళ్ళిపోతారు, ఆ పని అక్కడ చేసుకుంటారు. దే వర్ మెటల్ స్మిత్స్. దే వర్ నాట్ అటాచ్డ్ టు ఎ ల్యాండ్. They were not attached to a farm. They were not attached to any particular thing like that. They are so flexible. వృత్తి విషయంలో ఫ్లెక్సిబుల్, వాళ్ళ నివాసం విషయంలో ఫ్లెక్సిబుల్, వాళ్ళు ఉండే చోటు విషయంలో ఫ్లెక్సిబుల్. ఏ విషయంలోనైనా దేవుని చేతిలో మలచబడగలిగేటట్లుగా ఉన్న జీవులుగా, ఈ సంచార జీవులుగా ఉన్న ఈ రెకాబీయులు కనిపిస్తున్నారు. అదంతా కూడా యెహోనాదాబు అనే ఆ గొప్ప తండ్రి. వాట్ ఎ వండర్ఫుల్ ఫాదర్ హీ వాస్. ఒకరికి కాదు, ఆ జాతి అంతటికీ తండ్రి అయిపోయాడు. మూలపురుషుడు రేకాబు ఉన్నాడు, కానీ రేకాబు పేరు ఎక్కడా వినిపించడం లేదు. రేకాబీయులకు పితరుడు యెహోనాదాబు అని చెబుతున్నారు. తన జీవిత స్థితి అలాంటిది. అలాంటి అనుసరణీయమైన అనుభవాలు ఆ రెకాబీలకు అందించాడు.
ఇప్పుడు రేకాబీయులు అనుసరిస్తున్న స్థితిని చూద్దాం. బిడ్డలు, ఇంతవరకు తండ్రి అయిన యెహోనాదాబును చూసాం. ఇప్పుడు ఆ సంతతి వారు రేకాబీయులు, ఒక వ్యక్తి కాదు, రేకాబీయులు జాతి అంతటి గురించి నేను మాట్లాడుతున్నాను. రేకాబీయులు యెహోనాదాబు సంతతి వారు అని అక్కడ దేవుని వాక్యంలో మనం గమనించగలం. ఇప్పుడు ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనలేదు, ద్రాక్షావనములు కానీ పొలములు కానీ సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు. వాట్ ఎ వండర్ఫుల్ ఫాదర్ అండ్ వాట్ ఎ వండర్ఫుల్ ట్రైబ్. ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప సంతతి. వాట్ ఎ వండర్ఫుల్ హెరిటేజ్ ఆఫ్ జెహోనాదాబ్. యెహోనాదాబు స్వాస్థ్యము ఎంత గొప్ప స్వాస్థ్యము. అక్కడ అంటున్నారు, మేము యెహోనాదాబు చెప్పిన దాని అంతటికి మేము విధేయులము అని చెబుతున్నారు. ఆ 35వ అధ్యాయం 9వ వచనంలో, వీఆర్ ఒబీడియంట్ టు వాట్ అవర్ ఫోర్ ఫాదర్ జెహోనాదాబ్ ఆర్డర్డ్ us. మాకు ఏదైతే ఆయన ఆజ్ఞాపించిన దానంతటికీ మేము విధేయులమయ్యాం. ప్రియులారా గమనించాలి, పిల్లలు నేర్చుకునవలసింది తండ్రి చెప్పినది. ఆ తండ్రి చెప్పాడు, తండ్రి అనుసరణీయమైన స్థితిని అంతటిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఆ బిడ్డలైన ఆ రేకాబీయులందరూ కూడా ఎప్పుడో గమనించాలి, కనబడే తండ్రికే విధేయులు కాలేకపోతున్నారు ఈ దినాల్లో. కానీ కనబడని ఎప్పుడో ఎన్నో తరాల ముందు నివసించిన ఆ యెహోనాదాబు అనే తండ్రికి మేము విధేయులంగా బ్రతుకుతున్నాము అంటున్నారు ఈ రేకాబీయులు. వాట్ ఏ బ్లెస్డ్ లైఫ్ ఇట్ వాస్. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం. కనబడని ఎన్నో తరాల క్రితము బ్రతికిన యెహోనాదాబు అనే తండ్రికి మేము విధేయులం, ఆయన మాకు ఆజ్ఞాపించినదంతా మేము చేసేటట్లుగా మేము విధేయులంగా ఉన్నాము అని సాక్ష్యం చెబుతున్నారు. ప్రియులారా గమనించాలి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలరా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే అనే మాట చాలా ముఖ్యమైన మాట. ఇది ధర్మం. తల్లిదండ్రులకు పిల్లలు విధేయులుగా ఉండుట ధర్మం. అది ధర్మం, వాక్య ధర్మము, దేవుని ధర్మం, కుటుంబ ధర్మం. గమనించాలి, 3 విషయాలు ఇక్కడ గమనించాలి. అది దేవుని ధర్మం, వాక్య ధర్మం, కుటుంబ ధర్మం, బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండుట. ఆ విధేయతే ఇక్కడ వీళ్ళు ఈ రేకాబీయులు చూపిస్తున్నట్లుగా వాళ్ళ మాటల్లో తెలియచేస్తున్నారు. 35వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, 35వ అధ్యాయం 8వ వచనం, కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షరసము త్రాగుటలేదు. ఇది ఎవరో ఒక వ్యక్తి ప్రతిష్ఠిత స్థితి కాదు, కుటుంబములుగా ప్రతిష్ఠితమైన స్థితిని కలిగి ఉన్నారు అనే సాక్ష్యాన్ని ఆ రేకాబీయులు చెబుతున్నారు. ప్రియులారా, ప్రతిష్ఠిత అంటే ఒక విషయంలోనే కాదు. ద్రాక్షరసము త్రాగకుండుట ప్రతిష్ఠితమైన స్థితి. అది ఒకటి మాత్రమే కాదు, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో యోగ్యమైన స్థితిని కలిగి ఉండడం, ప్రతి విషయంలో దేవుని వాక్యానుసారమైన స్థితిని కలిగి ఉండడం, కుటుంబములుగా ప్రతిష్ఠితమైన స్థితిని కలిగి ఉండడం. దేవుని వాక్యం మాట్లాడుతుంది, కుటుంబములుగా, ఒక వ్యక్తిగా కాదు, కుటుంబములుగా. ఈ దినాన్ని కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యక్తి తండ్రిగా ఉంటే తండ్రిగా, తల్లిగా ఉంటే తల్లిగా, బిడ్డలుగా ఉంటే బిడ్డలుగా, కోడలుగా ఉంటే కోడలుగా, అల్లుడిగా ఉంటే అల్లుడిగా, వాట్ ఎవర్ యువర్ స్టేట్ మే బి ఇన్ దట్ ఫ్యామిలీ, ఆ కుటుంబంలో నీవు ప్రతిష్ఠితుడిగా, దేవుని వాక్యము వలన ప్రతిష్ఠితుడిగా, దేవుని వాక్యానుసారమైన ప్రతిష్ఠితమైన స్థితి కలిగిన వ్యక్తిగా, దేవుని వాక్య ప్రకారము ఆ కుటుంబంలో నీ ధర్మాన్ని నిర్వర్తించగలిగే స్థితి కలిగిన ఒక వ్యక్తిగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. అలాంటి స్థితి నీవు కలిగి ఉన్నావా? ఇక్కడ వీళ్ళు ఒక్కొక్కరు ఆ ధర్మాన్ని నిర్వర్తించడం కాదు. వాళ్ళు అంటున్నారు, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ఆయన ఆజ్ఞను మీరుటలేదు, యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞను మీరుటలేదు. కుటుంబములుగా
కుటుంబములు కుటుంబములుగా ఆశీర్వదించబడిన స్థితి, కుటుంబములు కుటుంబములుగా ప్రతిష్ఠితమైన స్థితి. ఎందుకంటే కుటుంబము అనేది దేవుని లక్షణం నుంచి వచ్చినది. ప్రియులారా గమనించాలి, కుటుంబము అనేది దేవుని లక్షణం నుంచి వచ్చింది. అందుకనే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబము కుటుంబము అని పిలువబడుతోందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మరలా చెబుతున్నాను, ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబము, అంటే నీ కుటుంబము, నా కుటుంబము, అన్ని కుటుంబాలు, ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబము కుటుంబం అని పిలువబడుతోందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను. అంటే దేవునిని బట్టి ప్రతి కుటుంబము కుటుంబం అని పిలువబడుతోంది. దేవుడు కుటుంబము, దేవుని తండ్రిగా మనము భావిస్తున్నప్పుడు గమనించాలి, ఆ తండ్రి అనే మాటకు ప్యాటర్ అనే గ్రీకు మాట ఉపయోగించబడింది. ప్యాటర్. కుటుంబం అనే మాటకు ప్యాట్రియా అనే గ్రీకు మాట ఉపయోగించబడింది. ఈ కుటుంబము అనే మాటకు ఉపయోగించబడిన ఈ ప్యాట్రియా అనే ఆ గ్రీకు మాటకు మూల పదము ఆ ప్యాటర్ అనే మాటే. తండ్రిలో నుంచి వచ్చింది, ప్యాటర్లో నుంచి వచ్చింది ప్యాట్రియా, తండ్రిలో నుంచి వచ్చింది ఈ కుటుంబము. అందుకనే అంటాడు, ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబము కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినాన్ని ప్రియులరా, ఆ తండ్రిని బట్టి కలిగిన కుటుంబము నీ కుటుంబము. దేవుడు తండ్రి, గమనించాలి, ఇది గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం. ఈ క్రైస్తవ అనుభవంలో మనకున్న గొప్ప ఉత్కృష్టమైన ఆధిక్యత ఏమిటంటే, మన దేవుడు మనకు తండ్రి. హీ ఈజ్ అవర్ ఫాదర్. యేసుక్రీస్తు ప్రభువులో మనకు కలిగిన ఒక గొప్ప ధన్యత ఏదైనా ఉన్నదా అంటే దేవునిని మనం తండ్రిగా పొందుకోవడమే. పాత నిబంధన కాలంలో దేవునిని ఆయా సమయాల్లో వారు తండ్రిగా భావించగలిగారే కానీ ఆయనను తండ్రి అని సంబోధించి పిలవగలిగే ధైర్యం వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో దేవునిని గంభీరంగా, మహోన్నతుడుగా, మహిమాన్వితుడుగా వాళ్ళు పరిగణించి ఆయనను చాలా గంభీరమైన స్థితిలో ఎంచారు. అది నిజమే. ఆయన గంభీరుడు, ఆయన మహిమాన్వితుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు. ఇవన్నీ నిజమే. ఆ ఆలోచనతో ఆయనను దేవా అని సంబోధించి చాలా చాలా ఆ సంబంధంతోనే ఆయన దేవుడు, నేను ఆయనకు భక్తుణ్ణి అనే సంబంధంలోనే ఉండిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత దేవునిని తండ్రిగా మన దగ్గరకు తీసుకుని వచ్చిన గొప్ప అనుభవాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకంలోనికి రావడాన్ని బట్టి మనకు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన్ను తండ్రి అని పిలవగలుగుతున్నాం. మనము ప్రార్థించే ప్రతిసారి the very first word we utter in our prayer is calling him as our dear father. ప్రార్థించడానికి మోకరించిన ప్రతిసారి, ప్రార్థనకు నోరు తెరిచిన ప్రతిసారి ఆయనను తండ్రి అని పిలవగలుగుతున్నాం. దేనిని బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయనను మనకంత సన్నిహితంగా తీసుకుని వచ్చాడు. అందుకనే ఆ తండ్రిని గురించే మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబము కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను అంటాడు. కనుక కుటుంబము ప్యాటర్ నుండి ప్యాట్రియా వచ్చింది కనుక అలాంటి లక్షణం కుటుంబంలో కనిపించాలి. ప్రతి కుటుంబము ఒక చిన్న పరలోక ప్రతిబింబంగా కనిపించాలి. నీ కుటుంబము దేవుని ఎరిగిన కుటుంబం అయితే పరలోకానికి ప్రతిబింబంగా కనిపించాలి. దేవుని లక్షణం నీ కుటుంబంలో కనిపించాలి. పరలోకంలో అధికారం ఉంటుంది, విధేయత ఉంటుంది. కుటుంబంలో అధికారము, విధేయత కనిపించాలి. పరలోకంలో ప్రేమ ఉంటుంది, కుటుంబంలో ప్రేమ కనిపించాలి. పరలోకంలో సంతోషం ఉంటుంది, కుటుంబంలో సంతోషం కనిపించాలి. పరలోకంలో సమాధానం ఉంటుంది, కుటుంబంలో సమాధానం కనిపించాలి. పరలోకంలో ఉన్న ప్రతి లక్షణము కుటుంబంలో కనిపించాలి. బికాస్ యువర్ ఫ్యామిలీ షుడ్ లుక్ లైక్ a miniature image of heaven. పరలోకానికి ఒక చిన్ని ప్రతిబింబం లాగా నీ కుటుంబం కనిపించాలి. ఎందుకంటే ఆయన నుంచి, ఆయన లక్షణం నుంచి కుటుంబము కలిగింది. ప్యాటర్, ప్యాట్రియా.
ఈ దినాన్ని అలాంటి కుటుంబాలుగా మనం ఉండగలిగినట్లు తల్లిదండ్రులకు విధేయత చూపించే బిడ్డలకు ఒక గొప్ప అనుసరణీయమైన స్థితిని విడిచిపెట్టగలిగే తల్లిదండ్రులు. ఏ గ్రేట్ లెగసీ. అలాంటి గొప్ప అనుసరణీయమైన స్థితిని విడిచిపెట్టిన తండ్రి యెహోనాదాబులో మనకు కనబడుతున్నాడు. అలాగే ఆ తండ్రిని అనుసరించగలిగే గొప్ప బిడ్డలుగా రేకాబీయులు సంతతి వారందరూ, ఒకరిద్దరు కాదు, కుటుంబ యజమానులు, భార్యలు, కుమారులు, కుమార్తెలు అందరూ దాన్ని అనుసరిస్తూ కనిపిస్తున్నారు. దానిని బట్టి ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే, ఇర్మియా రేకాబీయులను చూచి ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూనూ ఉండక మానడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆ రేకాబీయులకు ఇస్తున్నాడు. మీ సంతతి వారు నా సన్నిధిలో ఎన్నడూనూ ఉండకుండా మానరు. అలాంటి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు ఆ రేకాబీయుల మీద ఉంచుతున్నాడు. రేకాబీయులను ఆశీర్వదిస్తున్నాడు. ఈ దినాన్ని అలాంటి ఆశీర్వాదం మన కుటుంబాలు పొందుకోవాలి, మన వంశాలు పొందుకోవాలి. తరతరములు ప్రభువా, తరతరములకు మా నివాస స్థలము నీవే అని మోషే ఆ కీర్తనలో అన్నట్లుగా తరతరములకు మనకు ఆయనే నివాస స్థలముగా ఉండాలి. అవసరాలు తీర్చుకునే దేవుడిగా కాదు, ప్రియులారా గమనించాలి. అవసరాలు తీర్చే దేవుడిగా మాత్రమే కాదు, తీరుస్తాడు ఆయన తీరుస్తాడు. అవసరాలు తీరుస్తాడు, నీకు మేలు చేస్తాడు. వాటన్నిటికంటే మించి తరతరములకు, నాకు, నా బిడ్డలకు, ఆ బిడ్డల బిడ్డలకు, ఆ బిడ్డల బిడ్డలకు, ఆ బిడ్డల బిడ్డలకు ప్రభువా నీవే నివాస స్థలం. ప్రభువా, we want to dwell in you Lord, we want to live in you Lord. మీలో మేము నివసించాలని, మీలో మేము ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. అలాంటి జీవిత స్థితి, దేవుని సన్నిధిలో నాటబడే స్థితిని దేవుడు ఆ రేకాబీయులకు వాగ్దానం చేస్తున్నాడు. విధేయతను బట్టి, వారి విధేయతను బట్టి, వారు యెహోనాదాబుకు విధేయత, దేవునిని బట్టి దేవునికి విధేయత, అలాగే వారి పితరుడైన యెహోనాదాబుకు విధేయతను బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. తండ్రి యెహోనాదాబుకు విధేయత చూపిస్తున్నారు. అలాంటి విధేయతను బట్టి, విధేయులొకటను బట్టి దేవుడు తన సన్నిధిలో ఈ సంతతినంతటినీ నాటుతాను అంటున్నాడు. నా సన్నిధిలో మీరు ప్రతినిత్యము ఉంటారు. ఈ సంతతి అంతటికి అలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఈ దినాన్ని క్రైస్తవ కుటుంబమా, క్రైస్తవ సంఘమా, క్రైస్తవ సంఘం బలపడాలి అంటే క్రైస్తవ కుటుంబం బలపడాలి. క్రైస్తవ కుటుంబం బలపడాలంటే కుటుంబంలో ప్రతి వ్యక్తి, పెద్దవారు, చిన్నవారు, ప్రతివారు ఆ కుటుంబంలో దేవుని వాక్యానుసారమైన స్థితిని కలిగి ఉండాలి. దేవుని వాక్యానుసారమైన ప్రవర్తన కుటుంబం పట్ల. నీవు ఆ కుటుంబంలో ఏ పాత్ర పోషిస్తున్నాడో, కుమారుడైతే కుమారుడు, భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, తల్లి అయితే తల్లి, కుమార్తె అయితే కుమార్తె, ఒక్కొక్కసారి బహుముఖ పాత్రలు పోషించాలి. ఒక వ్యక్తి తండ్రిగా పాత్ర పోషించాలి, భార్యగా పాత్ర పోషించాలి, లేక కుమారుడిగా పాత్ర పోషించాలి. ఈ పాత్రలన్నిటినీ కూడా దేవుని వాక్యానుసారంగా, దేవుని వాక్యం నుంచి తొలగిపోకుండా పోషించగలిగి ఒక గొప్ప తండ్రిగా నీవు ఉండగలగాలి, తల్లిగా నీవు ఉండగలగాలి, గొప్ప బిడ్డలు ఉండగలగాలి. క్రైస్తవ కుటుంబాలు దేవునిని కలిగిన కుటుంబాలుగా, ఆ దేవుని సన్నిధిలో నిత్యము కనబడు కుటుంబాలుగా, అలాగే దేవుని మహిమపరిచే కుటుంబాలుగా ఉండాలి. ఈ దినాన్ని ప్రియులారా, ఈ వాక్యం అందిస్తూ మేము మీకు ఒక మాట చెప్పాలని ప్రేరేపణ కలుగుతుంది. ఎంతమంది క్రైస్తవ కుటుంబాలు ఈ దినాన్ని ప్రతిదినము కుటుంబ ప్రార్థనలుగా కూడుకుంటున్నారు? ఇది ఈ ప్రశ్న మీ హృదయాల్లో నాటుకోవాలి. మీ హృదయాలను తాకాలి ప్రశ్న. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారు? కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ప్రతిదినము ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి.
ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ బిడ్డల దగ్గర లేకపోతే వీఆర్ మిస్సింగ్ దట్ ఎక్స్పీరియన్స్. మా బిడ్డలు ఇద్దరు మా దగ్గర ఉండడం లేదు, ఇప్పుడు వీఆర్ మిస్సింగ్ దట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా ఒకవేళ జూమ్ కాల్స్లోనో లేకపోతే ఇంటర్నెట్లో వాళ్ళు వీడియో కాల్స్లో మమ్మల్ని కలుసుకున్నప్పుడు మేము విధిగా చేసే పని ఏమిటంటే, బిడ్డలో మేము ఆ జూమ్ కాల్స్లోనే లేక ఆ వీడియో కాల్స్లోనే తప్పక కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. అది దేవుడు మాకిచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి. ప్రియులారా, ఈ దినాన్ని మీకు కూడా సూచిస్తున్నాను. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే స్థితి. ఒకవేళ మేము ప్రతిదినం కలుసుకోలేకపోయినా, మేము అలా వారానికి ఒకసారైనా లేక అలాగ మేము కలుసుకున్నప్పుడు కుటుంబం అంతా ప్రార్థన చేసిన రోజున ఆ రోజు కలిగే సంతోషం, ఆ రోజు కలిగే తృప్తి, అది వర్ణనాతీతం. ఐ జస్ట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అలాంటి స్థితి ప్రతి కుటుంబానికి కావాలి. ప్రతి కుటుంబంలో కుటుంబాలుగా ప్రార్థించే స్థితి. ప్రతిదినము కొంత సమయం దేవుని సన్నిధిలో కుటుంబం కలిసి ప్రార్థించే స్థితి. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. యూ మే బి హ్యావింగ్ క్వైట్ టైమ్ విత్ గాడ్, బట్ టుడే ఐ వాంట్ టు ఎన్కరేజ్ యూ టు హ్యావ్ ప్రేయింగ్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రతిదినము మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ యు మీట్ టుగెదర్ అట్లీస్ట్ ఫర్ ఏ షార్ట్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ఫ్యామిలీ. ఉన్నవారు, ఒకవేళ అందరూ అందుబాటులో లేకపోతే అందుబాటులో ఉన్నవారు అలాగూ చేసినప్పుడు ఆ కుటుంబము ఎంత ఆశీర్వదించబడుతుందో అనుభవించిన వారికి తెలుస్తుంది. అది అనుభవించాలి. యు నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ టు నో హౌ బ్లెస్డ్ ఇట్ ఈస్. ఈ దినాన్ని మిమ్మల్ని అందరినీ ఈ మాటతో ప్రోత్సహిస్తున్నాను. ఇదిగో యెహోనాదాబు ఒక గొప్ప అనుసరణీయమైన స్థితిని ఆ సంతతి వారికి, ఒక కుటుంబానికి కాదు, ఆ సంతతి వారికి విడిచిపెట్టాడు. ఆ సంతతి అంతా కూడా యెహోనాదాబు అనే తండ్రిని బట్టి మా పితరుడు అని ఆ మాట చెప్పడానికే సగర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. మా పితరుడు అని చెప్పడం, యెహోనాదాబు మా పితరుడు అని చెప్పడం చాలా చాలా అతిశయంగా వాళ్ళు చెబుతున్నారు. అంత అతిశయాన్ని మిగిల్చాడు యెహోనాదాబు ఆ తర్వాత కుటుంబం వారికి, తర్వాత సంతతి వారికి. ఈ దినాన్ని నీవు నేను గతించిపోయిన తర్వాత నిన్ను నన్ను బట్టి అతిశయంగా మన బిడ్డలు, ఆ బిడ్డల బిడ్డలు నిన్ను నన్ను బట్టి అతిశయంగా చెప్పుకోగలిగిన స్థితి మనం ఏదైనా విడిచిపెట్టగలుగుతున్నామా? దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినాన్ని. మనం ఉండగా మన బిడ్డలకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం వెళ్ళిన తర్వాత కూడా మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. యెహోషువ గురించి ఒక మాట ఉంటుంది. ఆయన బ్రతికిన దినముల్లో ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడ్డారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా యెహోషువని ఎరిగిన వారందరూ కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. జాషువా outlived his times and you and I need to do that. You and I need to outlive our times. మనం బ్రతికున్న దినాల్లో మాత్రమే కాదు, మనం గతించిపోయిన తర్వాత కూడా మనం మన బిడ్డలకు, ఆ బిడ్డల బిడ్డలకు అనేక తరముల వారికి, ఆ సంతతి వారికి అందరికీ ఆశీర్వాదకరంగా ఉండగలిగే తల్లిదండ్రులు ఉండగలగాలి. ఆ తల్లిదండ్రులను అనుసరించి రేపు రొద్దుట ఇప్పుడున్న బిడ్డలు కూడా తల్లిదండ్రులు అవుతారు. అలాంటి అనుసరణీయమైన స్థితి వాళ్ళు కూడా ఇవ్వాలి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అలాంటి అనుసరణీయమైన స్థితిని వారికి విడిచిపెట్టాలి. బిడ్డలు ఆ తల్లిదండ్రులకు విధేయులుగా దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతికేవారుగా దేవుని సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడాలి. అలాంటి స్థితి యెహోనాదాబు చూపిస్తున్నాడు. అలాంటి స్థితి ఈ రేకాబీయుల సంతతి వారు చూపిస్తున్నారు. ఈ రేకాబీయులు ఆ వాక్యములన్నిటిని బట్టి కొన్ని మాటలు మీకు చూపిస్తాను ముగించే ముందు. ఈ రేకాబీయులు శోధన జయించువారుగా కనబడుతున్నారు. అంత సమృద్ధిగా దేవుని మందిరంలోనే ద్రాక్షరసం ఏర్పాటు చేసి, దేవుని మందిరంలో ఒకానొక గదిలో ద్రాక్షరసం ఏర్పాటు చేసి, ఇర్మియా ప్రవక్త వంటి వాడే ఆ ద్రాక్షరసం ఏర్పాటు చేసి మీరు సమృద్ధిగా ఆ ద్రాక్షరసాన్ని సేవించండి అన్నప్పుడు మా పితరుడైన యెహోనాదాబు ద్రాక్షరసం త్రాగవద్దని మాకు సూచించాడు. కనుక మేము త్రాగము. శోధనను జయించువారుగా ఉన్నారు, ఆశా నిగ్రహము కలిగిన వారుగా ఉన్నారు, యథార్థత కలిగిన వారుగా. యథార్థత దేవుని ఎదుట యథార్థత. ఈ యథార్థత ఎవరి ముందో కనుపరిచే యథార్థత కాదు. ఇట్ ఇస్ నాట్ టు షో టు సంబాడీ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఇంటెగ్రిటీ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో యథార్థత కలిగిన వారుగా ఉన్నారు, నమ్మకత్వము కలిగిన వారుగా ఉన్నారు. చివరిగా ఇంకొక మాట చెప్తాను, తమకు తాము సత్యం కలిగిన వారుగా ఉన్నారు. I should be true to myself and you should be true to yourself. దేవుని పట్ల సత్యముగా ఉండాలి. దాంతో పాటు you need to be true to yourself and I need to be true to myself.
అండ్ దీస్ రేఖబాయిట్స్ వర్ ట్రూ టు దెమ్సెల్వ్స్. ఈ రేఖాబీయులు వారికి వారు సత్యముగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దీని అంతటికీ మూలము యెహోనాదాబు. సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ హీ వాస్. ఆయన గొప్ప తండ్రిగా, ఒక అనుసరణీయమైన తండ్రిగా, ఒక కుటుంబానికి మాత్రమే కాదు, అనేక తరములకు ఆ రేఖాబీయుల సంతతి వారికి అందరికీ అనుసరణీయమైన తండ్రిగా, ఆ సంతతికి ఆశీర్వాదం అయిపోయాడు ఒక వ్యక్తి. అలాంటి తండ్రిగా యెహోనాదాబు కనిపిస్తున్నాడు. ఆ యెహోనాదాబును అనుసరించిన గొప్ప బిడ్డలుగా ఈ రేఖాబీయులు కనిపిస్తున్నారు. ఈ దినాన్ని ప్రియులరా, మనము యెహోనాదాబును చూద్దాం, అలాగే రేఖాబీయులను చూద్దాం. మన జీవితాలు అలాంటి ఆశీర్వాదకరమైన అనుభవాలు పొందుకుందాం. మనము ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుని ఎదుట నిలబడదాం. మన కుటుంబాలను ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుని ఎదుట నిలుపుదాం. మన కుటుంబాలు దేవుని ఆశీర్వాదం పొందాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, మీ సంతతి వారు నా సన్నిధిలో ఎన్నటికీ ఉండక మానరు అని. అలాగే దేవుని సన్నిధిలో నాటబడిన స్థితి నీకు నాకు వ్యక్తిగతంగా, మీకు మాకు కుటుంబాలుగా, మన సంతతి వారికి అందరికీ కూడా అలాంటి దేవుని సన్నిధిలో నాటబడిన స్థితి కలిగి ఉండగలిగేటట్లుగా ఆశీర్వాదం పొందుదాం. అలాంటి ఆశీర్వాదం పొందడానికి గొప్ప తల్లిదండ్రులుగా, గొప్ప బిడ్డలుగా మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి, మిమ్ములను దేవుడు ఆశీర్వదించి ఆయన సన్నిధిలో యోగ్యులుగా నిలవబట్టగలిగేటట్లుగా ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మీకు మీరు సత్యంగా ఉండండి. యు నీడ్ టు ట్రూ టు యువర్ సెల్ఫ్. మీకు మీరు సత్యముగా ఉండాలి, నాకు నేను సత్యముగా ఉండాలి. అలాంటి స్థితిని కలిగి ఆశీర్వదించబడదాం. అలాంటి ఆశీర్వాదం కొరకు సమర్పణ చేసుకుని దేవునికి మనంగా ఒక్క నిమిషం దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేస్తాను, మీరు హృదయాలు తెరవండి. నాకు నేను సత్యంగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభు, నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయండి. మంచి తల్లిదండ్రులుగా, మంచి బిడ్డలుగా, మంచి కుటుంబంగా కట్టుకుందాం. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడదాం, దేవుని సన్నిధిలో నాటబడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఒక గొప్ప తండ్రిని మాకు చూపించారు ప్రభువా, ఒక గొప్ప సంతతిని కూడా చూపించారు ప్రభువా. యెహోనాదాబు వలె ఒక గొప్ప అనుసరణీయమైన స్థితిని మా జీవితాల్లో ఇప్పుడు బ్రతికుండగా మేము చూపించగలిగేటట్లు, అలాగే యెహోనాదాబు వలె గొప్ప అనుసరణీయమైన స్థితిని మేము గతించిన తరువాత కూడా విడిచిపెట్టి వెళ్ళగలిగేటట్లుగా నీ కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలకు మేము ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు, తల్లులైన వారు, తండ్రులైన వారు బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు, చిన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు ప్రభువా, కేవలం ఇప్పుడున్న కుటుంబాలకు మాత్రమే కాదు నాయనా, రాబో తరములకు కూడా మేము ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే బిడ్డలు తల్లిదండ్రులను దేవుని చిత్తానుసారంగా తల్లిదండ్రులకు విధేయులుగా ఉండగలిగేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండి కుటుంబంలో సంతోషం కలిగేటట్లుగా, కుటుంబంలో సమాధానము ఉండగలిగేటట్లుగా, కుటుంబంలో ఒక చిన్న పరలోక స్థితి కలిగి ఉండగలిగేటట్లుగా తల్లిదండ్రులు బిడ్డలు కూడా నీ సన్నిధిలో యోగ్యమైన స్థితిని కలిగి ఉండగలిగేటట్లుగా మా జీవితాలు మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. ఏ కుటుంబంలోనైనా ఒకవేళ ఏదైనా గలిబిలు ఉంటే ఈ సమయంలో అటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ సమాధానం లేని స్థితి ఏ కుటుంబంలో ఉన్నట్లయితే ఆ సమాధానం లేని స్థితిని ఇప్పుడే మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాంటి కుటుంబాలను మీరు తాకుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాంటి కుటుంబాలలో సమాధానం ఇచ్చు దేవుడు కనుక సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవు సమాధాన కర్తవు ప్రభువా. యు ఆర్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ప్రభువా. అలాంటి కుటుంబాల్లో సమాధానమిచ్చి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాల్లో ఏ గలిబిలి ఉన్నా ఆ గలిబిలిని తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. మా కుటుంబాలు చిన్న పరలోకంలాగా ఉండగలిగేటట్లుగా, పరలోకంలో ఉండే సమాధానము, పరలోకంలో ఉండే సంతోషము, పరలోకంలో ఉండే ప్రేమ, పరలోకంలో ఉండే అధికారము, విధేయత మా కుటుంబాల్లో కనబడగలిగేటట్లుగా నీ కృప మా కుటుంబాల్లో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప తండ్రులుగా, గొప్ప తల్లులుగా, గొప్ప బిడ్డలుగా కుటుంబాల్లో ప్రతి వారు ఉండి ఆశీర్వదించబడడానికి సహాయం చేయమని, తద్వారా నీ సన్నిధిలో మా కుటుంబాలు, మా సంతతులు నాటబడగలిగేటట్లుగా నీ కృప మాకు దయచేయమని, విన్న వాక్యం మందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచమని, ఈ మాటలు ప్రభువా కేవలం వినడం మాత్రమే కాక మా హృదయాలలో ప్రభువా మాటలు నాటుకొనగలిగినట్లు, అలాగే ఆ మాటల ప్రకారం మేము జీవించి మాకు మేము సత్యముగా ఉండగలిగినట్లు, ఎవరికి వారు సత్యముగా ఉండగలిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, మా కుటుంబాల్లో మా కుటుంబం కొరకు ప్రతి వ్యక్తి
ఎవరికి వారు వారి వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా సహాయం చేయమని, కుటుంబాన్ని ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తుండగా ఆ బాధ్యత ద్వారా కుటుంబాన్ని ఇంకా ఉన్నతమైన స్థితికి నడిపించగలిగే అనుభవాన్ని బిడ్డలైనా తల్లిదండ్రులైనా కుటుంబంలో ఉన్న వారందరికీ దయచేయమని, అట్టి స్థితినిచ్చి కుటుంబాలు నిన్ను కలిగిన కుటుంబాలుగా, నిన్ను మహిమపరిచే కుటుంబాలుగా, నీ ప్రేమను కలిగి ఉండే కుటుంబాలుగా, నిన్ను అనేక మందికి చాటి చెప్పే కుటుంబాలుగా ఉండగలిగేటట్లుగా మా కుటుంబాలను వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ, మా కుటుంబాలు మీ చేతులకు అప్పగించుకుంటూ, మా కుటుంబాలను కలుగు చేసిన దేవుడవు నీవే ప్రభువా. కనుక నీకే మమ్ములను మా కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తండ్రులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాంటి పితృత్వము నీవు మాత్రమే ఇచ్చావు ప్రభువా, నీవు మాత్రమే ఇవ్వగలవు, నీవే ఇచ్చావు ప్రభువా. ఆ పితృత్వాన్ని బట్టి మా హృదయమారా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డల ద్వారా మీరు మాకు కలుగు చేస్తున్న సంతోషాన్ని బట్టి మీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వి గివ్ ఆల్ గ్లోరీ టు యూ ఫర్ అవర్ చిల్డ్రన్ లార్డ్. మా బిడ్డలను బట్టి నిన్ను మహింపరుస్తున్నాం, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ చిల్డ్రన్ యూ హ్యావ్ గివెన్ టు అస్. థ్యాంక్ యూ ఫర్ ద ఫ్రూట్ఫుల్నెస్ వీ సీ ఇన్ దేర్ లైఫ్స్ లార్డ్. ప్రభు, వారి జీవితాల్లో మేము చూస్తున్న ఫలభరితమైన స్థితిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డల్ని ఇంకా వర్ధిల్ల చేయండి. కుటుంబాల్లో ఆశీర్వాదం దయచేసి దీవించమని, ప్రతినిత్యము మా కుటుంబాలు నీ సన్నిధిలో కనబడే కుటుంబాలుగా ఆశీర్వదించబడినట్లు నీ కృప మా కుటుంబాల్లో దయచేయమని, మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ, కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రత్యేకంగా ఈ దినాన్ని ఫాదర్స్ డే కనుక ప్రతి తండ్రిని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి తండ్రి సంతోషకరమైన తండ్రిగా, బిడ్డలను బట్టి కుటుంబాన్ని బట్టి సంతోషించే స్థితి ఆ తండ్రికి కలుగు చేయమని ప్రార్థన చేస్తూ, తల్లులకు కూడా అలాంటి స్థితిని కలుగు చేయమని ప్రార్థన చేస్తూ, మమ్మలను మా కుటుంబాలు మీ చేతులకు అప్పగించుకుంటూ, ఏం చేసినా నిన్ను మహింపరిచే స్థితే మాలోనూ మా కుటుంబాల్లోనూ దయచేయమని యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము సహవాసము ఈ ఆరాధన వేడుకలో పాల్గొన్న వారందరికీ, ఈ సందేశము విన్న వారందరికీ, ముఖ్యముగా తండ్రులకు, కుటుంబాలకు ఇప్పుడును సదాకాలము తోడయుండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you friends.